993 Sri Gangula Kamalakar Garu and others, delay in payment of overseas scholarships. Panchayat Raj Mantri Garu. అధ్యక్ష, ఏ ప్రశ్నకు 1913 అధ్యక్ష, బి ప్రశ్న 1వ వాయిదా కింద 725 మంది విద్యార్థుల అధ్యక్ష, 2వ వాయిదా కింద 1188 మంది విద్యార్థుల అధ్యక్ష. సి ప్రశ్న మరి ఇప్పటికీ 167 కోట్ల 28 లక్షల మొత్తాన్ని 1333 మంది విద్యార్థులకు మంజూరు చేయడమైనది అధ్యక్ష. డి ప్రశ్న అట్టి కేసులేవి నివేదించబడలేదు అధ్యక్ష. ఈ ప్రశ్న మరి బిల్లులను త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ్ గంగుల కమలాకర్ గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సీతక్క గారు ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకు చెందించిన ప్రశ్న అధ్యక్ష. కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష, తమ ముందు క్వశ్చన్ ఉంది అధ్యక్ష. నేను అడిగిన క్వశ్చన్ ఏంది, గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంది, దాని మీద నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ క్రియేట్ కావద్దు అధ్యక్ష. విదేశీ విద్యా పథకం కింద ఎంపిక అయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1913 అన్నారు. ఈ 1913 సంఖ్య ఏంది అధ్యక్ష అర్థం కాదు. ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే 2230 మంది విదేశీ విద్య అభ్యసిస్తున్నారు. ఎస్సీలు ఎంతమంది ఉండాలి, ఎస్టీలు ఎంతమంది ఉండాలి, మైనార్టీలు ఎంతమంది ఉండాలి, మనం మొత్తం కలిసి 1913 పాయింట్ ఏందో అర్థం కాలేదు నాకు ఇంతవరకు. దయచేసి గౌరవ మంత్రి గారు మళ్ళీ మీరు క్లారిఫికేషన్లో ఇది ఒక రెక్టిఫై చేయరు. మరి 19 క్వశ్చన్ క్లియర్, విదేశీ విద్యా పథకం కింద ఎంపికై విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత 1913 అని ఇచ్చిర్రు. దీన్ని కొంచెం క్లారిటీ చేసుకోవచ్చు. రెండోది, మీరే చెప్తున్నారు అసలు డ్యూస్ వెళ్ళవన్నారు, మళ్ళీ మీరే చెప్తున్నారు త్వరనే క్లియర్ చేస్తామని. దెర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ అధ్యక్ష. దయచేసి మాకు సమయం ఇవ్వండి. ఈ సభ ద్వారా నాకు తెలిసిన ఒక క్వశ్చన్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మా బిడ్డల బతుకు ఏమవుతుంది, ఆచరణ ఉంటుందా, డబ్బులు వస్తాయా లేదని చూస్తున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు లేకున్నా కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క వారు చూస్తున్న వెయిటింగ్ని క్లారిఫై చేయాలని చెప్పి నేను మనసులో కోరుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు సమయం లేదు అధ్యక్ష. దయచేసి చిన్నప్పుడు నేను గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష. గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటార్ అందుము అధ్యక్ష, విమానం వస్తుంటే కిందికి చూసి నానా ఒక విమానం కంటే చిన్నగా ఉంటుందా అని ఎప్పుడో చూస్తావా, నన్ను ఎయిర్పోర్ట్ తీసుకుపోతావా, ఆ విమానం ఎట్టుంటో చూద్దామంటే చాలా ఊకోరా మనకు ఐసుతున్నారా మనం కూలి పని చేసుకుంటామని ఆ రోజు ఆ తండ్రి అని నేను కళ్ళ ముందు చూసిన. అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈరోజు విదేశాలు ఎయిర్పోర్ట్ గురించి కాదు అధ్యక్ష, విమానంలో కూర్చునబెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా ఛార్జెస్ ఇచ్చేసి 20 లక్షలు ఇచ్చి విదేశీ ఆదాయం పంపి హయ్యర్ స్టడీ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళా ఇదే హైదరాబాద్లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగం చేస్తున్న అధ్యక్ష. గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం మొదలుపెట్టిన అధ్యక్ష. 2016 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అధ్యక్ష. గర్వపడాలి, వెనుకబడ్డ కులాలకు కానీ బడుగు బలహీనలకు గర్వపడాలి. ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంపై ఏ రాష్ట్రం కూడా ఇంత కూడా ఇలాంటి పథకాన్ని ఓవర్సీస్ పథకాన్ని మొదలుపెట్టే అధ్యక్ష. అధ్యక్ష, 2016-17 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకం, అదే విదేశీ విద్య పేదలకు, నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు చెందాలని చెప్పేసి, విదేశీ విద్య ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరము 300 మంది విద్యార్థులు సెలెక్ట్ చేసిన అధ్యక్ష. దాన్ని మనం మొదటగా జనవరి మాసంలో కాల్ఫర్ చేస్తాం అప్లికేషన్స్. దాన్ని స్ప్రింగ్ సెషన్ అంటారు అధ్యక్ష, స్ప్రింగ్ సెషన్ అంటాం. దాన్ని ఏప్రిల్ మే లోపల రిజల్ట్ అనౌన్స్ చేసేసి డైరెక్ట్ పిల్లలకు డబ్బులు ఇచ్చి పంపిస్తాం అధ్యక్ష. ఆ 150 మంది తర్వాత రెండో విడత మనం సెప్టెంబర్లో కాల్ఫర్ ఇస్తాం. దాన్ని ఫాల్ అంటాం అధ్యక్ష, ఫాల్ సెషన్ అంటాం. ఆ స్ప్రింగ్ ఫాల్ సెషన్ కలిసి నెలకు సంవత్సరానికి 300 మందిని సెలెక్ట్ చేసుకొని పంపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి ఒక ఆన్సర్లో మేము 1333 మందిని సెలెక్ట్ చేసాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈరోజు ఛాలెంజ్ చేసిన అధ్యక్ష, ఇంతవరకు తెలంగాణ కొత్తగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన సెలెక్షన్ 0, గుండు 0. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు సెలెక్షన్ చేసిన లిస్టు గుండు 0, మైనార్టీలకు ఇచ్చింది మాత్రము గుండు 0. కేవలము ఇచ్చింది మొన్న జనవరి 2025లో ఎస్సీల కోసం కాల్ఫర్ చేసింది
105 మంది మాత్రమే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్యకు సంబంధించిన సెలక్షన్ అయింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్పలే అధ్యక్ష, ఈరోజు తమరు ల్యాప్టాప్లో ఈ గవర్నెన్స్ యాప్ ఓపెన్ చేస్తే నిన్న పొద్దున ప్రింట్ తీసుకున్న అధ్యక్ష, ఇగో ఇది ప్రింట్ అధ్యక్ష. ఇందులో ఏమున్నది బీసీది లాస్ట్ రిజల్ట్ ఆఫ్ ద బీసీ అంటే ఫిబ్రవరి 2023, 23 ఫిబ్రవరి తర్వాత ఇంతవరకు సెలక్షన్ లిస్టే ఫైనల్ అధ్యక్ష. ఇది తమరు పంపిస్తా అధ్యక్ష. ఫిబ్రవరి 23 అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు స్ప్రింగ్లా తీసుకున్నది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష ఇది ఎస్టీకి సంబంధించిన అధ్యక్ష. ఎస్టీకి సంబంధించింది, ఎస్టీకి సంబంధించి ఉండగా 27/1/25 మాత్రమే సెలక్షన్ లిస్టు ఎస్సీ అధ్యక్ష. మైనార్టీ లేదు, ఎస్టీది కూడా 23 అధ్యక్ష. అంటే ఇంతవరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు లిస్ట్ అనౌన్సింగ్ చేసింది, ఇప్పటి వరకు కూడా వాళ్ళకు లిస్టు ఫైనల్ చేయలేదు అధ్యక్ష. కొత్త వాళ్ళని పిలవలేదు అధ్యక్ష. ఏ ఒక్కరి కూడా సెలక్షన్ లిస్టు రాలేదు అధ్యక్ష. ఇది క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క యాప్లో ఉంది అధ్యక్ష. ఇది తప్పు అయితే కాదు, నిన్న పొద్దున అయితే కాలేదు, ఏమైనా సాయంత్రం ఓపెన్ చేయలేదు అధ్యక్ష. తమరిచ్చి ఉండే అధ్యక్ష. క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. నేను మూలైపోయిన ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ డైరెక్షన్ ఏంది? రెండోది అధ్యక్ష, నా ప్రభుత్వం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వం మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడంగా ఏక ఆన్సర్ 1913 అధ్యక్ష. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది 6 సంవత్సరాలు 2016 అకౌంట్ స్టార్ట్ చేస్తే సుమారు 8 సంవత్సరాల్లో 1050 మంది విద్యార్థులను ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను విదేశాలకు పంపించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పయంలో. దానికి 180 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అని కూడా చెప్తా, అన్ని ఎన్ని బాగా చెప్తా. మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2751 మంది విద్యార్థులను ఈరోజు మైనార్టీ పిల్లలను 439 కోట్లు పెట్టి విదేశాల్లో చదివించింది అధ్యక్ష. అది కూడా చెప్తాం మొత్తం, అది కూడా ఉన్నది. నాకు టైం ఇవ్వాలి మీరు. బీసీ బిడ్డలకు అధ్యక్ష, బీసీ బిడ్డలకు కేసీఆర్ గారు 2123 మంది బిడ్డలను విమానం ఎక్కించి అక్కడ చదివించుకొని రిటర్న్ పంపించారు అధ్యక్ష. అలాగే పేదలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఫస్ట్ టైం ఇండియాలో పేద బ్రాహ్మణులు కూడా 780 మంది బ్రాహ్మణుల బిడ్డలు కూడా ఈరోజు 77 కోట్లు పెట్టి విదేశాలకు పంపించారు. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6700 మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది. సుమారు 1000 కోట్ల రూపాయి 8 నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారు రికార్డ్ అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలలైంది అధ్యక్ష. 17 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో లిస్ట్ 1 లిస్ట్ 2 ఉంటుంది అధ్యక్ష. మొదటిసారి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ బాక్స్ సబ్మిట్ చేశాక రెండో 10 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. ఈ రోజు మొదటి 10 లక్షలు తీసుకుపోయి అమెరికాలో సెట్ అయిన బిడ్డ రెండో 10 లక్షలు రాకపోతే అధ్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష. మీరు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. వెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న 10 లక్షలతో పాటు మొదటి లిస్టులో ఉన్న 10 లక్షలతో పాటు మొత్తానికి మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పారంటే మాకు 3 నెలల సమయం ఉంది కదా, మార్చి కంప్లీట్ అధ్యక్ష. 3 నెలలు అయిపోయింది, ఇంత ₹1 విడుదల కాలే. మార్చి నిధులు కాలే. అంటే నేనేమంటున్నా, ఈ బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలతో కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుండ్రు? దయచేసి మీరు వెంటనే ఒక క్లారిటీ ఇచ్చేసి తొందరనే ఎలాంటి ఉండగా గ్రీన్ ఛానల్ పెట్టుకొని బడుగు బలహీన వర్గాల బిడ్డ యొక్క 20 లక్షల డ్యూస్ మొత్తం కంప్లీట్ అధ్యక్ష. అధ్యక్ష ఇంకో చివరి అధ్యక్ష, గౌరవ మంత్రి గారు అదే పాటు చాలా మంది డిమాండ్ అధ్యక్ష. అప్పుడు బీసీ మినిస్టర్ ఉండి మరి విదేశీ విద్యా సంస్థలు పంపిస్తున్నారు, మరి లోకల్గా మంచి మంచి ప్రెస్టేజ్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఐఐటీలు ఉన్నాయి కదా, ఐఐఎం ఉన్నాయి కదా, మరి మా పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి విదేశీ విద్య ఎంత చదువుతారో స్వదేశంలో అని చెప్పేది అధ్యక్ష. జీవో నెంబర్ 10 తీసుకొని స్వదేశంలో
ఐఐటి ఖరగ్పూర్ కానీ ఐఐటి ఢిల్లీ కానీ మీరు ఎక్కడైనా చదువుకోండి, ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలతోటి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి జీవో నెంబర్ 10 ఇస్తున్న అధ్యక్ష జీవో నెంబర్ 10 ఎక్కడుంది అధ్యక్ష? ఎందుకు ఈ జీవో నెంబర్ 10 ఇంప్లిమెంట్ చేస్తలేరు? 2023లో ఈరోజు తీసుకున్న జీవో బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఇక్కడ ఇండియాలో కూడా చదువు వేసుకోవాలంటే వారికి 2 లక్షల రూపాయల జీవోను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేది తమరి ద్వారా అధ్యక్ష. ఇది తమరి ద్వారా మీరు ప్రభుత్వం పంపించండి అధ్యక్ష. ఈ జీవోలు అన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. దయచేసి వెంటనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన గతంలో పెండింగ్ ఉన్న బిల్స్తో పాటు ఇమ్మీడియట్గా స్ప్రింగ్ సెషన్ ఫాల్ సెషన్ రెండింటి కంటిన్యూ చేయాలి. మీరు 300 ఇస్తారా, 600 ఇస్తారా, 900 కానీ ఈరోజు ప్రజానీకానికి వెంటనే నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అధ్యక్షతని. అనిల్ జాదవ్ గారు